మహానగరంలో మే 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగనున్న ఆది శంకరాచార్య జయంతోత్సవాలకు యతీశ్వరులు రానున్నారు. మహా వేడుకగా కొనసాగనున్న ఈ జయంతోత్సవాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి కార్యక్రమాలకు రోజు యతీశ్వరులతో పాటు ప్రముఖ ప్రవచన కర్తలు కూడా పాల్గొంటున్నారు. ప్రతిష్టాత్మకంగా కొనసాగనున్న ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి, మైసూరు దత్త పీఠాధీశ్వరులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకర భారతి స్వామి, శ్రీ ఎడితోరే శ్రీ యోగానంద సరస్వతి మఠాధీశ్వరులు శ్రీ శంకర భారతి స్వామి, శ్రీ తుని సచ్చిదానంద సరస్వతి స్వామి, శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి, గన్నవరం పీఠాధీశ్వరులు శ్రీ కమలానంద భారతి స్వామి, శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి వార్లు రానున్నారు. ఈ కార్యక్రమం జరిగే రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో స్వామీజీ వారి అనుగ్రహ భాషణం ఇవ్వనున్నారు. వీరితో పాటు ప్రముఖ ప్రవచనకర్తల ప్రవచనాలు, యాగాలు, యజ్ఞాలతో పాటు అష్టోత్తర శతనామవళి పారాయణాలు, సౌందర్యలహరి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వేదికగా మహానగరం కాబోతోంది. ఈ కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని, ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని కార్యక్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ తెలిపారు. మరి ఆడవాళ్ళు మీరందరూ ఏం చేయాలయ్యా తీర్మానం అంటే, అక్కడ 10,000 రండి, 50,000 రండి, ఏకకంఠంతో ఒక ఫామ్ తయారు చేద్దాం. ఇవాళ ఏ కాన్వెంట్ లో అయినా ఆడపిల్లలకి బొట్టు పెట్టుకోవద్దు అనే నిషేధం గనక చేస్తే దాన్ని మేము తీవ్రంగా నిరసించి ఖండిస్తాము. గాజులు లేవు అంటే మేము ఖండిస్తాము. ఇవన్నీ మీరు చేయబోయే తీర్మానాలు. మీ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, మొత్తం గవర్నమెంట్ సర్కులర్స్ కి, లెట్ ఇట్ బి క్రిస్టియన్ ఆర్గనైజేషన్, లెట్ ఇట్ బి ఏ ఆర్గనైజేషన్ అయినా, హిందువు వాళ్ళ బొట్టు పెట్టుకోవాలి, వాళ్ళ గాజులు వేసుకోవాలి, వాళ్ళ సంప్రదాయాన్ని రక్షించే విధంగా ముందరికెళ్ళాలి. మీరందరూ సౌందర్య లహరి రోజు కొంచెం 3 గంటలకో ఎప్పుడో తీర్మానం చేసుకొని మనం ఏదేదైతే పెట్టుకుంటామో ప్రతిజ్ఞ చేద్దాం. మనం ఆ వేదిక మీద నుంచి ప్రతి స్కూల్ కి మన రిప్రజెంటేషన్స్ వెళ్లాల్సిందే. ఎవరైనా ఆపితే ఖచ్చితంగా మీరు ఒక్కళ్ళు కాదు, ఇంతమంది వెనకబడతారు. వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, ఆన్లైన్లలో ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు మన మాటని తీసి పారేసేటటువంటి ఆర్గనైజేషన్స్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాం. సోషల్ మీడియా ద్వారా ఎలా చేస్తాం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా మనం చేద్దాం. వీళ్లతోటి పెట్టుకుంటే పూర్తి పరువు పోతుంది అని భయపడేటటువంటి స్థాయిలో ఒక సంస్థని మనం తయారు చేసుకుందాం. ఇది శృంగేరి జగద్గురువుల యొక్క గొడుగు కింద ఈ సంస్థ నడుస్తుంది. జగద్గురువు ఆది శంకరాచార్యుల జయంతోత్సవాల నిత్య కార్యక్రమాలను AB6 న్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.